నమస్కారం. ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుపై ఒక చిన్న చిలుక నివసించేది. దాని పేరు చిట్టి. చిట్టి చాలా చురుకైనది, అందమైనది. దాని రెక్కలు పచ్చగా, ముక్కు కొంచెం ఎర్రగా ఉండేవి. ప్రతిరోజు ఉదయం లేవగానే చిట్టి తన తల్లిదండ్రులతో కలిసి అడవిలో ఎగురుతూ, పువ్వుల నుండి మకరందం తాగుతూ, పండ్లను తింటూ ఆనందంగా గడిపేది. ఒకరోజు చిట్టి ఆడుకుంటూ అడవిలో చాలా దూరం వెళ్ళిపోయింది. దారి తప్పి ఎక్కడికి వెళ్ళిందో తెలియక భయపడింది. చుట్టూ చూసింది, కానీ తన ఇల్లు కనిపించలేదు. సూర్యుడు కూడా నెమ్మదిగా పడమటి వైపు వాలడం మొదలుపెట్టాడు. చిట్టికి ఏడుపొచ్చింది. అప్పుడే ఒక ముసలి గుడ్లగూబ చెట్టు కొమ్మపై కూర్చొని చిట్టిని చూసింది. ఏమైంది చిన్నదానా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. చిట్టి తన కథ మొత్తం చెప్పింది. గుడ్లగూబ దయగా, భయపడకు చిట్టి, నేను నీకు దారి చూపిస్తాను, కానీ నువ్వు నాకు సహాయం చెయ్యాలి అంది. ఏమిటి ఆ సహాయం అని చిట్టి ఆసక్తిగా అడిగింది. ఈ అడవిలో ఒక మాయా పుష్పం ఉంది. అది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. దాని సువాసనతో దారి తప్పిన జీవులన్నీ తమ ఇంటికి చేరుకుంటాయి. నువ్వు ఆ పుష్పాన్ని తీసుకొచ్చి నాకిస్తే నేను నీకు దారి చూపిస్తాను అని చెప్పింది గుడ్లగూబ. చిట్టి ధైర్యం తెచ్చుకొని, సరే నేను ఆ పుష్పాన్ని తీసుకుని వస్తాను అని బయలుదేరింది. దారిలో చిట్టికి ఒక కుందేలు కనిపించింది. కుందేలుకు ఒక ముళ్ళు గుచ్చుకుని ఉంది. చిట్టి తన ముక్కుతో ఆ ముళ్ళును తీసి కుందేలుకు సహాయం చేసింది. కుందేలు సంతోషించి, నీవు చాలా మంచిదానివి, నీకు దారి తెలియకపోతే నన్నడుగు అని చెప్పింది. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న కోతికి ఒక పెద్ద పురుగు దారిని అడ్డగించింది. చిట్టి తన రెక్కలతో గట్టిగా కొట్టి ఆ పురుగును పారద్రోలింది. కోతి చిట్టికి కృతజ్ఞతలు చెప్పి, నీకు ఏదైనా సహాయం కావాలంటే నన్నడుగు అని చెప్పింది. చివరికి చిట్టి ఒక గుహ దగ్గరకు చేరుకుంది. అక్కడ చీకట్లో మెరుస్తున్న ఒక అందమైన పుష్పం కనిపించింది. అదే మాయా పుష్పం. చిట్టి జాగ్రత్తగా ఆ పుష్పాన్ని తన ముక్కుతో పట్టుకొని గుడ్లగూబ దగ్గరకు తిరిగి వచ్చింది. గుడ్లగూబ ఆ పుష్పాన్ని తీసుకొని చిట్టిని తన వీపుపై ఎక్కించుకొని, ఇక భయం లేదు, నీ ఇంటికి చేరుకుంటావు అని చెప్పింది. గుడ్లగూబ ఎగురుతూ మాయాపుష్పం సువాసనతో దారిని చూపిస్తూ చిట్టిని దాని ఇంటి దగ్గర దింపింది. చిట్టి తల్లిదండ్రులు చిట్టిని చూసి ఎంతో సంతోషించారు. చిట్టి జరిగినదంతా చెప్పింది. అప్పట్నుండి చిట్టి ఎప్పుడూ అడవిలో ఒంటరిగా దూరం వెళ్ళలేదు. కానీ తన సాహసం, సహాయం చేసే గుణం వల్ల అది చాలామంది స్నేహితులను సంపాదించుకుంది. కథ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.